సో హే వాట్సప్ పీపుల్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ హోప్ మీరు అందరు మంచిగా ఉన్నారు. సో ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మనది షోల్డర్ డే. నా బిగినింగ్ స్టేజెస్లో అయితే నేను షోల్డర్స్ని చాలా నెగ్లెక్ట్ చేసిన. సో అందుకే నా బాడీలో ఉన్న షోల్డర్స్ చాలా వీక్ ఉంటుంది. ఇన్ కేస్ నాకు కాంపిటీషన్లో ఏదైనా నెగిటివ్ పార్ట్ వీక్ పాయింట్ ఉందంటే నా షోల్డర్స్ అండ్ నా బ్యాక్ మాత్రమే. అండ్ పాస్ట్ 5 months నుంచి నా షోల్డర్స్ మీద చాలా వర్క్ చేస్తున్నా, మంచి మజిల్ అనేది బిల్డ్ చేసిన. సో అది ఎట్లా చేసిన అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కొత్త ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మన కాంటెంట్ వేరే వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. సో ఇప్పుడే ప్రీ వర్కౌట్ తాగేసినాం, వర్కౌట్ చేసుకుంటా మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో షోల్డర్ ట్రైనింగ్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్రాపర్ షోల్డర్ మొబిలిటీ వర్కౌట్ చేయరు. షోల్డర్స్ని ప్రాపర్గా వార్మప్ చేయరు, డైరెక్ట్ షోల్డర్ వర్కౌట్కి వెళ్ళిపోతారు. అట్లా చేస్తే నీకు జాయింట్లో టిక్ టిక్ అని సౌండ్లు వస్తాయి. అట్లా సౌండ్లు వచ్చడం వల్ల సౌండ్లు వచ్చడం అంటే పెయిన్ వస్తుంది. సో దానివల్ల నువ్వు వెయిట్స్ని హెవీగా లిఫ్ట్ చేయలేవు. సో అందుకే టైం కేటాయించండి వార్మప్కి, ఒక 5 నిమిషాలు అట్లీస్ట్. మంచిగా మొబిలిటీ వర్కౌట్ చేసుకోండి. షోల్డర్ జాయిన్ మంచిగా ఫ్రీ చేసుకున్న తర్వాతనే వర్కౌట్ని స్టార్ట్ చేయండి. సో మనం బేసిక్ స్ట్రెచ్చింగ్స్ అనేవి వేసుకున్నాం. సో ఇప్పుడు మన షోల్డర్ మొబిలిటీ వర్కౌట్ అయిపోయింది. మొత్తం చూపించలేదు ఎందుకంటే నాకు వీడియో దీనికి ఒప్పుకోలేదు. సో అందుకే మీద చూపించిన. మన ఫస్ట్ వేరియేషన్ షోల్డర్ ప్రెస్, హెవీ రెప్స్ కొడదాం. లెట్స్ గో. సో షోల్డర్లో మన ఫస్ట్ వేరియేషన్ షోల్డర్ ప్రెస్, ఎందుకంటే ఇది కాంపౌండ్ మెమరీ కాబట్టి మనం ఫస్ట్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్లో వేస్తే ఎనర్జీ ఉండదు. సో చాలామంది 90 degrees పెట్టుకుంటారు బెంచ్ని. ఇది చాలా మిస్టేక్. 90 degrees పెట్టుకుంటే నీకు అసలు ప్రాపర్ ఫామ్ రాదు, కంఫర్టబుల్ ఫీల్ ఉండదు. సో అందుకే 90 degrees కాకుండా కొంచెం ఇంక్లైన్ పెట్టుకోండి. ఈ ఇంక్లైన్ పెట్టుకోండి సో దట్ మీకు ప్రాపర్ షోల్డర్ యాక్టివేషన్ వస్తుంది అండ్ మీకు స్కాప్లా మంచిగా రీట్రాక్ట్ అవుతుంది. సో ఈ యాంగిల్లో పెట్టి చేయండి. లెట్స్ డూ ఇట్. సో చాలామంది డంబుల్స్ తీసుకోవడం తప్పు తీసుకుంటారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా తప్పు తీసుకుంటాడు, అని డంబుల్స్ తీసుకోనికి రాదు. సో నేను చూపిస్తే ఎట్లా తీసుకోవాలి డంబుల్స్. సేమ్ చెస్ట్కి డంబుల్స్ ఎట్లా తీసుకుంటారో సేమ్ దీన్ని కూడా అట్లనే తీసుకోవాలి. నేను ఆ పాత వీడియోస్లో చెప్పిన థైస్ మీద డంబుల్ని ఫస్ట్ ప్లేస్ చేసుకోండి. థైని ఇట్లా లేపండి. ఇట్లా లేపినప్పుడు నీకు షోల్డర్ పొజిషన్ రావాలి, షోల్డర్ ప్రెస్ పొజిషన్ రావాలి. సో ఇట్లా 1 2 దెన్ హెడ్ స్ట్రైట్ పెట్టి స్కాపులర్ రీట్రాక్ట్, డంబుల్స్ కొంచెం ట్విస్ట్ చేసి పుష్ పుష్, మళ్ళా పొజిషన్కి వచ్చి ఇట్లా చేస్తే ఏంటంటే మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ మన ఫామ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. సో జనరల్గా మన షోల్డర్స్లో ట్రాప్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో నా షోల్డర్ డేలో ట్రాప్స్ కూడా ఉంది. సో ఐమ్ డూయింగ్ ట్రాప్స్ వర్కౌట్. మీరు ట్రాప్స్ని ట్రైన్ చేయాలంటే వెరీ సింపుల్. ఏ ష్రగ్ మూవ్మెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, వెదర్ ఇట్ కెన్ బి డంబెల్, బార్బెల్ ఆర్ కేబుల్. బట్ నేను స్పెసిఫిక్గా అయితే కేబుల్ ఆర్ బార్బెల్తో చేయమని చెప్తా. డంబుల్తో కూడా చేయొచ్చు, బట్ బార్బెల్తో కేబుల్తో చేయడం వల్ల ఏంటంటే మనం వైడ్ గ్రిప్ పట్టుకొస్తుంది. ఎప్పుడైతే నువ్వు వైడ్ గ్రిప్ పట్టుకొని స్ట్రగ్ చేస్తావో నీ ట్రాప్స్కి స్ట్రెచ్ ఎక్కువ వస్తుంది. సో నీకు స్ట్రెచ్ ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ హైపర్ట్రోఫీకి మంచిగా హెల్ప్ అవుతుంది. సో నేనేం చెప్తా అంటే బార్బెల్ ఆర్ కేబుల్. నేనైతే కేబుల్ చేస్తాను పర్సనల్గా, బికాస్ నాకు స్లో అండ్ కంట్రోల్ అప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దట్స్ వై ఐమ్ డూయింగ్ కేబుల్ స్ట్రగ్స్. ఈ చిన్న టిప్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ముందు చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ డూ అవర్ వర్కౌట్. సో మన షోల్డర్ డేలో థర్డ్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్. ఇది కింగ్ ఆఫ్ షోల్డర్ వర్కౌట్. ఇది చాలా బేసిక్, మోస్ట్లీ అందరూ వేస్తారు, కానీ ఎగ్జిక్యూషన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒకరేమో ఇట్లా ముందుకు వంగి చేస్తారు, కొందరేమో ఇట్లా సైడ్కి పెట్టి ఇట్లా చేస్తారు, కొందరేమో ఎల్బోస్ ఇట్లా మంచిగా చేస్తారు. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మంచిగా పడుతుంది. సో నేనైతే పర్సనల్గా కొంచెం ముందుకు లీన్ అయ్యి ఐ త్రో మై డంబుల్స్ అవే లైక్ దిస్, ఇక్కడ ఆపేస్తాను. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే నాకు షోల్డర్ మంచిగా టార్గెట్ అవుతుంది. బట్ మీకు ఎట్లా టార్గెట్ అవుతుందో అట్లనే చేయండి అండ్ ట్రై టు టేక్ వెరీ లైట్ వెయిట్. చాలామంది షోల్డర్ లాటరల్ రేస్లో కూడా ఈగో లిఫ్టింగ్ చేస్తారు, 12 కిలోలు 15 కిలోలు వేస్తారు.
బట్ ఇన్ రియాలిటీ 5 kg 7 kg మోస్ట్లీ 10 kg ఇవి యూజ్ చేస్తేనే మీకు మంచి టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది. లాటరల్ రేస్లో కూడా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయొచ్చు, కానీ ఒకవేళ నువ్వు మరీ 15-20 కిలోలు వేసుకొని చేసినావు అనుకో జాయింట్ పెయిన్లు వస్తాయి. అండ్ ఒకవేళ నువ్వు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయలేకపోతే రెప్స్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయి. ఆ బర్నింగ్ సెన్సేషన్ నీ షోల్డర్లో తెప్పి ఆటోమేటిక్గా నీకు మజిల్ గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే లాటరల్ రేజెస్కి 20 reps చేయండి, అప్పుడు నీకు మంచి మెకానికల్ టెన్షన్ వస్తుంది. నేనైతే పర్టికులర్గా ఇదే ఫాలో అవుతా, ఎక్కువ రెప్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో షోల్డర్ లాటరల్ రేస్ చేస్తాం, దాని తర్వాత వేరేది మాట్లాడుకుందాం. పొజిషన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే నువ్వు ఎప్పుడైతే పైకి లేపుతావు, సో దట్స్ వై పైకి లేపి మెల్లగా రిలీజ్ చేసి ఇక్కడికి ఆపేసేయండి, మరి ఇట్లా డ్రాప్ చేయకండి వెయిట్ని. సో ఒకసారి చూడండి, స్టాప్, ఇంతే, స్టాప్, ఇంతే. సో ఇట్లా ఈ టిప్ కూడా గుర్తుపెట్టుకోండి, మీ షోల్డర్స్ని గ్రో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మన షోల్డర్స్లో లాస్ట్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ పెగ్ డెక్. అది మన రేట్ డెల్ట్ కోసం. చాలామందికి రేట్ డెల్ట్ ఇంకా సైడ్ డెల్ట్ ఇది చాలా అండర్ డెవలప్డ్ ఉంటాయి. సో నాకు కూడా రేట్ డెల్ట్ చాలా అండర్ డెవలప్డ్ ఉంటుంది. సో నేను రేట్ డెల్ట్ని గ్రో చేయడానికి రివర్స్ పెగ్ డెక్ మాత్రమే చేసిన. ఫేస్ పుల్స్ ఇలాంటివి చేసి నేను రేట్ డెల్ట్ని ఎక్కువ యాక్టివేట్ చేయలేను. సో దట్స్ వై నాకు ఏదైతే బెటర్ కనెక్షన్ వస్తుందో, మైండ్ మజిల్ కనెక్షన్ వస్తుందో ఆ వర్కౌట్కి స్టిక్ అయి ఉన్నా. సో విచ్ ఈస్ రివర్స్ పెగ్ డెక్. ఇది చాలామంది తప్పు చేస్తారు, కూర్చొని డిఫరెంట్గా చేస్తారు, అప్పుడు వాళ్ళకి ట్రాప్స్ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. చూపిస్తాం. సో చాలామంది కూర్చుంటారు, సీట్ని కూడా ప్రాపర్ అడ్జస్ట్ చేసుకోరు కాబట్టి ఇట్లా ర్యాండమ్గా చేస్తారు. అప్పుడు ఏంటంటే ట్రాప్స్ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ప్రాపర్గా రేట్ డెల్ట్ ఎంగేజ్మెంట్ ఉండాలంటే నేను నించొని చేయమని చెప్తా. లెట్స్ సే నించోండి, మీ చెస్ట్ని సీట్కి లీన్ చేయండి, బ్యాక్ని కొంచెం యూ షేప్ పెట్టి హెడ్ని ఇట్లా ముందు రెస్ట్ చేసి హ్యాండ్స్ని స్ట్రైట్గా పెట్టండి. అజ్యూమ్ దట్ మీ చేతిలో స్విమ్మింగ్ చేసినప్పుడు ఎట్లుంటాయో సేమ్ స్విమ్మింగ్ చేసినట్టు చేయండి. ఇంకో అండ్ ఇంకొకటి మిస్టేక్ ఏంటంటే అందరూ ఇట్లా ఇట్లా పుష్ చేస్తారు, అట్లా చేయకండి. ఇది ఉందా ఈ హ్యాండ్, ఇంకో ఇట్లా ఇట్లా పుష్ చేయండి, నాట్ లైక్ దిస్, లైక్ దిస్. సో ఇట్లా పట్టుకోండి, హ్యాండ్ స్ట్రైట్గా పెట్టండి, స్క్వీజ్, స్లోగా రిలీజ్ చేయండి. సో దిస్ ఈస్ హౌ వీ డూ రివర్స్ పెగ్ డెక్. కొందరు ఎట్లా చేస్తారంటే మొత్తం వెనక పట్టుకొస్తారు, ఇట్లా మొత్తం వెనక పట్టుకొస్తారు. సో చాలామంది అట్లా వెనక చేయడం వల్ల ట్రాప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ట్రాప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండద్దంటే మీ హ్యాండ్స్ 180 degrees వచ్చుడుతోనే రిలీజ్ చేసేసేయండి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఆర్మ్స్ని స్ట్రైట్గా పెట్టి స్క్వీజ్ 180 degrees కాపేసేయాలా, స్లోగా రిలీజ్ చేయాలి. 180 degrees కాపేసేయాలా, స్లోగా రిలీజ్ చేయాలి. సో ఇది. సో ఇట్లా రివర్స్ పెగ్ డెక్ చేస్తే నీకు మైండ్ మజిల్ కనెక్షన్ మంచిగా బిల్డ్ అవుతుంది అండ్ నీ షోల్డర్ కూడా మంచిగా గ్రో అవుతుంది. నాకైతే పర్సనల్గా ఇట్లనే నా రేట్ డెల్ట్ అనేది డెవలప్ అయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది మన వీడియో ఈరోజు. అండ్ నేను ఇంకొక లాస్ట్ టిప్ ఇస్తా, అదేంటంటే ప్రతి షోల్డర్కి 2 వేరియేషన్స్ చేయండి. లైక్ మనకి ఫ్రంట్ డెల్ట్, సైడ్ డెల్ట్ అండ్ రేట్ డెల్ట్, 3 డెల్ట్స్ ఉంటాయి, విచ్ ఈస్ 3 షోల్డర్లు ఉంటాయి. సో ఈ 3 షోల్డర్లకి 2 వేరియేషన్లు చేయండి. అప్పుడే మీకు మజిల్కి మంచి టెన్షన్ ఇవ్వగలుగుతారు, అప్పుడే మీకు మంచి మజిల్ డెవలప్ అవుతుంది. నాకైతే పర్సనల్గా 2 వేరియేషన్లు చేసినప్పుడు అండ్ ఎక్కువ సెటిల్ చేసినప్పటి నుంచి నా షోల్డర్ మంచిగా గ్రో అయింది. అండ్ ఇఫ్ మీరు బిగినర్స్ అయితే షోల్డర్స్ మీద చాలా ఫోకస్ చేయండి.
ఎందుకంటే మీకు స్టార్టింగ్లో గెయిన్స్ మంచిగా ఉంటాయి. ఓకే, సో దాన్ని మిస్ చేసుకోండి. షోల్డర్స్కి ఎక్కువ రేపు చేయడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు షోల్డర్ మంచిగా గ్రో అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ గురించి కావాలో నాకు ఇన్స్టాగ్రామ్ ఆర్ ఈ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కిందే మళ్ళీ కలుద్దాం. లెట్స్ గో.